అందుకే మనం జీవిస్తున్న రోజు యొక్క విలువ మనకి అర్థం కావట్లేదు. అంతేకాకుండా ఆయన సన్నిధిలో ఉండటం ఎంత భాగ్యము అనే దానికన్నా లోకరీతిగా మనము ఎన్ని విషయాల్లో బిజీ అయిపోయాము, ఎన్ని విషయాల్లో మనల్ని మనం పోషించుకోవడానికి మనల్ని మనం సాక్రిఫైస్ చేసుకుంటున్నాము. ఈ విషయాల మీదే మన ధ్యాస ఉంటుంది కనుక ఇక్కడ ఉంటున్నాము అన్నది దేవుని సుకృతము, మనకు అందిన పుణ్యము. మనం చేసుకున్న పుణ్యం కాదు, మనకు అందిన పుణ్యం. మీరు వింటుంది నిజం. చాలామంది అనుకున్నట్లుగా నేను నా భక్తిని కొనసాగించడానికి దేవుడు నా విషయాలలో నన్ను మెచ్చుకొని నన్ను గొప్పగా ఉంచాడు కనుకనే ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నాను. ఇందులో అందరూ శుద్ధలో కాలు వేసినట్లే. అస్సలు కాదు. మనం మారాలి, మనం చాలా మారాలి. అందుకే మనకి సమయము ఇవ్వబడింది. ఇవ్వబడిన సమయాన్ని దేనికి వినియోగిస్తున్నామంటే మళ్ళీ తినటానికే, మళ్ళీ త్రాగటానికే. ఇంకా టైం ఉంది కదా లేచి ఆడటానికి. ఇది ఏ కాలంలో జరిగింది? ఏ కాలంలో జరిగింది? నోవాహు గారి కాలంలో జరిగింది. నోవాహు గారి యొక్క కాలంలో జరిగింది, అప్పటితో సమాప్తం అయిపోయింది అనుకోకండి. నోవాహు గారి యొక్క కాలంలో ఎలా జరిగిందో ప్రస్తుతపు రోజులు కూడా అలాగే ఉంటాయని ఎవరు చెప్పారు? యేసు ప్రభువు చెప్పారు. నోవాహు దినములు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుని దినాలు కూడా అలాగే ఉంటాయి. మనుష్య కుమారుని దినాలు కూడా అలాగే ఉంటాయంటే మనుషులందరూ మారారు కదా. ఎక్కడ చూసినా క్రైస్తవులు బాగా కనిపిస్తున్నారు. గుళ్ళకి వెళ్ళే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. దాదాపు 3 కోట్ల మందికి పైగా దేవుని బిడ్డలు ఉన్నారంట అని అంటున్నారు చాలామంది లోకరీతిగా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వినేవాళ్ళు ఎంతమంది? వినేవాళ్ళలో సగానికి సగం మంది ఉండరండి. పోనీ విన్న వాళ్ళలో ఆచరించాలండి. విన్న వాళ్ళలో ఆచరించే వాళ్ళు ఎంతమంది? ఒక 3% కూడా ఉండరు. ఇక్కడే ఎంత ఫిల్టరేషన్ జరుగుతుంది. విన్న వాళ్ళు ఆచరించేది ఎందుకు ఆచరిస్తున్నారు? మనుషులు గమనిస్తున్నారనా, లేకపోతే మాకు గొప్ప దైవ లక్షణం ఉందని మెప్పు తెచ్చుకోవటానికైనా? ఆలోచించాలి కదా మనం. అంటే మళ్ళీ అక్కడ ఫిల్టరేషన్ జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేసేది ఒకటి ఉండింది. ఇవేమీ తెలియకుండా నేను వచ్చేస్తున్నాను మందిరానికి, అసలు ఇక్కడికి లాక్కు రావడం నిన్ను ఎంత కష్టమో నీకు తెలుసు. మామూలుగా ఇక్కడ ఏదన్నా లోకపూరితమైన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లేదంటే డాన్స్ ప్రోగ్రామ్స్ ఆడటానికో పాడటానికో స్టేజ్ అయ్యక్కర్లా, నుంచొని గుంపుగా ఉంటేనే వద్దంటే నిలబడి మరి చూసే జనాల మధ్యలో నుంచి మీరు అబద్ధం ఆడకూడదు, అల్లరితో కూడిన మాటలొద్దు, పాటలొద్దు, పోకిరి మాటలు అసలొద్దు, మీ వ్యవహార శైలి మారాలి, మీ మాటలు మారాలి. ఇవన్నీ బాగా ఉండాలంటే నీ ప్రవర్తన బాగుండాలి. అలా అయితే ఇక్కడికి రా అని పిలిస్తే ఎవరైనా వస్తారా? చెప్పండి, వస్తారా? రారు. కానీ ఇక్కడికి వచ్చావు అంటే నీవనుకుంటే రాలా, నిన్ను తోసుకొని లాక్కొని తీసుకొచ్చి ఇక్కడికి పడేశాడు. ఎలాగంటే గుర్రాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్ళొచ్చు? నీటి గుంట దాకా తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రాసెస్ అది. ఇక్కడికి వచ్చిన తర్వాత నీళ్లు తాగాలా వద్దా అనేది డెసిషన్ ఎవరిది? ఖచ్చితంగా మంది. నాకు ఇష్టమైతే తాగుతాను, దాహం అనిపిస్తే తాగుతాను, నీళ్లు తాగితే బ్రతుకుతానని తెలుస్తాను. ఇవన్నీ తెలియాలంటే ఏముండాలి? నాకు తెలివి ఏడవాలి, అంతే కదా. గుర్రం కదా, నీళ్ళ దగ్గరికి వెళ్ళాను కదా, నేను ఎందుకు తాగాలి? నాకు తాగాల్సిన అవసరం ఏంటని గుర్రం అడిగిందంటూ అనుకోండి, ఎలా చూస్తావు? ఎంత పిచ్చిదానివి గుర్రం, నీకు తాగితే బతుకుతావని కదా నేను ఇక్కడికి లాక్కొచ్చి పడేసాను. నువ్వేంటి మళ్ళీ నేను ఎందుకు తాగాలి? నాకేం అవసరం? నేను ఇక్కడికి వస్తేనే దేవుడు నన్ను ఆశీర్వదిస్తారా? ఆయన మాటలు వినకపోతే ఏంటంట అని మన హృదయాల్లో మెదులుతున్నా మనం ఇక్కడ లోకంలో ఒక ముద్ర వేయించుకోవాలి కదా. భక్తులము అంటే లోకానికి ఒక సాఫ్ట్ యాంగిల్ ఉంటుంది. అయ్యో భక్తులంట అని ఆ యాంగిల్లో మనల్ని మనం మెస్మరైజ్ చేసుకొని ఇక్కడికి వచ్చాం. దాన్ని యేసుప్రభు డైరెక్ట్గా ఆయన పాపం మనుష్య కుమారుడు కదా, దేవుడైన మనుష్య కుమారుడు కదా, అందుకేనేమన్నారు? వేషధారులారా, హిపోక్రిటికల్ పర్సనాలిటీస్ మనకి సంఘంలో రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. తీర్పు ఇంటి నుండే ప్రారంభమైంది. మీకు తెలుసా తీర్పు ఎక్కడి నుండి ప్రారంభమైంది?
మనమే ఆయన ఇల్లులోనే తీర్పు ప్రారంభమైతే మనుషులందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆ లోకం ఎలా ఉంటే బాగుంటుందో, లోకం ఎలా ఉంటే మనుషులందరూ సుఖంగా ఉంటారో అలాంటి వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ అధికారి అనే పర్సనాలిటీ ఎలా ఉంటే మనుషులందరికీ సౌకర్యాలు కలుగుతాయో అని చూపించినప్పుడు ఎక్స్ట్రీమ్ నీడ్ అంటే మనుషులెవరూ అసలు ఊహించలేని అవసరత ఒకటి ఉంది. అదే చావు నుండి కాపాడబడటం. మీరు అనుకుంటున్న ఈ లోకపరమైన చావు కాదు. మళ్ళీ ఇక్కడికి వస్తే ఇదోటి చెప్తారు, ఈ లోకం చావు వేరంటారు, ఆత్మీయ చావు వేరంటారు. ఇవన్నీ మాకు అసలు మైండ్ తట్టట్లేదంటే ముందు ఇవన్నీ గ్రహించడానికి నీకు ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే ఎంతటి బాధనైనా భరిస్తావు కదా. కొంతమంది ఈ లోకంలో ప్రేమలు ఎలా ఉంటాయి చెప్పండి, మీకు తెలుసు, మీకు అనుభవాలు కూడాను. ఆ లోక ప్రేమలు మనిషిలో లోపం ఉందంటే ఇమ్మీడియట్గా ఏం చేస్తుంది, పక్కకు నెట్టేస్తుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ నీలో లోపాన్ని గమనించి మరీ దగ్గరికి చేర్చుకుంది. ఇది మనిషి ప్రేమకి దేవుని ప్రేమకి డిఫరెన్స్. సో ఇవాళ మీరు అనుకుంటున్నట్టు ఫెస్టివల్ టైప్ ఆఫ్ ఆయన లేచారు అన్నదానికి ఎలా మనం ఆయనకి థ్యాంక్స్ గివింగ్ చేయొచ్చు చెప్పండి అంటే క్వశ్చన్లు వేయొద్దు. మీరు ఏదో మీకు కావాల్సింది చెప్పుకొని వెళ్ళండి. మేము వింటే వింటాం, లేకపోతే లేదు. విన్న వాళ్ళని గ్రహించుకుంటే గ్రహించుకోవటం అవన్నీ మాకు సంబంధం లేదు. మీకు చెప్పింది చెప్పుకో అంటారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే కొత్త బట్టలు వేసుకొని ఆయన థ్యాంక్స్ గివింగ్ చెప్దామా? ఇంట్లో స్పెషల్ ఫుడ్ చేసేసుకొని తినేసి థ్యాంక్స్ గివింగ్ చెప్దామా? లేదంటే ఆయన లేచాడు ఏదో సాంగ్ ఉంది కదా మనకి, సీజనల్ సాంగ్, జయము. ఎందుకు జయము తెలుసుకున్నామా, లేదా జయము అనే ఒక కీర్తన లాంటి పాటలు పాడి హ్యాపీనెస్ని షేర్ చేసామా? దానివల్ల ఏంటి ఉపయోగం? మళ్ళీ క్వశ్చన్ చేసుకోవాలి మనం. ఇలా క్వశ్చన్లు చేసుకుంటే ఒకటి అర్థమవుతుంది. ఏంటయ్యా అంటే ఆయన ఎందుకు చనిపోయారు, అసలు ఎందుకు తిరిగి లేచారు? ఇవన్నీ మనకు తెలిసిన క్వశ్చన్లో ఆన్సర్ లేదు. కానీ పరీక్షించుకునే టైంకి ఇవన్నీ ఉపయోగపడల. ఆయన మరణిస్తే మనకేంటి? ఒక మనిషి చనిపోయాడండి. చనిపోతే ఆ మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకేం వస్తుంది? యాదృచ్ఛికంగా మనకి కళ్ళల్లో నీళ్ళే వస్తాయి కదా. ఎందుకని? ఆ మనిషితో మనకున్న రిలేషన్స్, మెమరీస్, ఆ మనిషి మనకి తీర్చిన అవసరాలు, ఆ మనిషితో మనం ఏర్పరచుకున్న బంధాలు, ఆ బంధంతో మనకున్న మెమరీస్ని మనం ఆ మనిషి లేడు అనేది మన మైండ్కి చెప్పుకునే ప్రక్రియలో మన యొక్క యాక్టివిటీస్లో, మన యొక్క విధానాల్లో ఆ పర్సనాలిటీ లేదు అని తెలిసినప్పుడు మనకు వచ్చేదే కన్నీళ్ళు. కానీ చనిపోయాడు హ్యాపీ ఏంటి? తిరిగి లేవటం ఏంటి? ఏ సమాధులు చూసినా, ఎక్కడ చూసినా చనిపోయిన సమాధికి పూజలు చేసి రావటమో, దండం పెట్టుకొని రావడమో, క్యాండిల్ వెలిగించి రావడమో, ధూపాలు వేసి రావడమో తెలిసిన మనకి ఈ సమాధి దగ్గరికి వెళ్ళేటప్పటికి సమాధి తెరవబడేను అనే మాట ఎందుకు వచ్చింది అసలు? ఏమండి, మీరు ఏ పూజా కార్యక్రమాలకు వెళ్ళండి, బయటకు వెళ్ళండి, మీరు లోకం పూజిస్తున్న దేవుడు అనే పర్సనాలిటీస్ దగ్గరికి, అంటే మీరు క్రియేట్ చేసుకున్న దేవుడు అని చెప్పబడే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీకు ఏ ఇబ్బంది ఉండదండి, ఏ ఇబ్బంది ఉండదు. ప్రపంచంలో 4500కి పైగా మతాలు ఉన్నాయి. ఆ మత విశ్వాసాల దగ్గరికి వెళ్ళండి, మిమ్మల్ని ఏ ఇబ్బంది కలగజేయదు. మీలో ఇంకా ఊపుని, ఉత్సాహాన్ని, చక్కగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. కానీ క్రైస్తవ తత్వము నేర్చుకున్నవారు, అవలంబించాలనుకున్న వాళ్ళకి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ టైప్ ఏంటంటే ఇక్కడికి వస్తే మీకు హ్యాపీగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ చెప్పే మాట వాళ్ళ సొంత మాటలు అస్సలు అవ్వవు. ఎవరిది తీసుకొని చెప్తారు? వాళ్ళ ప్రామాణిక గ్రంథం ఏమిటి? అది పరిశుద్ధ గ్రంథము అనే పేరు పెట్టబడిన దీనిలో ఈ పరిశుద్ధమైన మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి దగ్గర నుంచి? మీరు చెప్తా ఉంటేనే మీలో యాక్టివ్నెస్ పెరుగుతుంది. లేకపోతే మీ హార్మోన్స్ మిమ్మల్ని ఏం చేస్తాయంటే జోల పడినట్టు ఉంటాయి. మాట్లాడుతూ ఉండండి.
మాట్లాడుతూ ఉండండి, మైండ్లో థింక్ చేస్తూ ఉండండి, అవసరమైతే అడగటానికి చూడండి. అర్థమవుతుందా? ఈ పలోమని వినకండి. ఎందుకు మేము క్రీస్తుని నమ్మాలని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే నమ్మితే నమ్ము లేకపోతే పో అని చెప్పకండి. నమ్మాలి నాయన, ఇదే మనకున్న ఏకైక మార్గం. ఆ మార్గాన్ని సపోర్ట్ చేసే ప్రతి రిఫరెన్స్ నీ మైండ్లో ఉండాలి, ప్రతి ఆన్సర్ నీ మైండ్లో ఉండాలి. అందుకే ఇక్కడ కూడుకోవాలి. అర్థమవుతుందా? మేము దేవుణ్ణి నమ్ముకుంటున్నాము అంటే ఆ దేవుడు మరణాన్ని గెలిచారు. వెరీ వెరీ బోరింగ్ సబ్జెక్ట్ కదా లోకంలో. అఫ్ కోర్స్ ఇప్పుడు తెలిసింది కాబట్టి ప్రాహిమం అని పడిపోతున్నాం, కానీ ఒకప్పుడు ఇది అసలు నిజమైన సంగతే. అందరూ చచ్చిపోవాలి కదా. అందరూ చచ్చిపోయినాడు, ఎవరు కనపడ్డాడు? సరే కనపడలేదు పో, అందరూ అక్కర్లా, నాకు ఇష్టమైన వాళ్ళు కనపడవచ్చు కదా. కనపడ్డారని చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఇల్యూజినేషన్లో ఉన్నారని అర్థం, అంటే భ్రమలో ఉన్నారని అర్థం అని మనకి బైబిల్ చదివితే కానీ అర్థం కాదు. సరే, ఇంత కష్టపడి ప్రపంచంలో కల్లా అతి క్లిష్టమైన అతి బాధాకరమైన మరణం ఏమిటి అంటే సిలువ మరణమే. అంటే చంపుతుంది కానీ చావలేదు. మేకలు కేసు కొట్టారంటే చంపనివ్వదు, చచ్చిపోవు, బ్లడ్ కారుతూ ఉంటుంది కానీ జీవం పోదు. ఇలా ప్రతి పరిస్థితుల్లో ముళ్ళ కిరీటం పెట్టారు అంటే మళ్ళీ బ్లడ్ వస్తూ ఉంటుంది కానీ చచ్చిపోవు. ఇలా దాహం వేస్తుంది కానీ అక్కడున్న సెక్షన్స్ ప్రకారం నీకు చేదు చిరకనే ఇవ్వాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏ మనిషి గురించి అన్న ఆలోచిస్తాను? పో, నా బాధ నేను పడుతుంటే నీ గోల్ ఏంటి అంటాను. సామాన్య మానవుని యొక్క థింకింగ్. మరి ఆ టైంలో మనిషి రూపంలోనే ఉండి నప్పెడుతుంది, పోతుంది, బ్లడ్ పోతుంది, నీరసం వస్తుంది, దాహం అవుతుంది, ఆకలి అవుతుంది, మాట రావటం లేదు, అయినా బిగ్గరగా కేక వేసేటువంటి స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత చంపేస్తున్నా అంటే కొరడాతో కొట్టేసి ఈ పంతా ఏం చేయబడిందని మీరు ఈజీగా చెప్తారు. కొరడాతో మొన్న మీకు గ్రూప్లో పోస్ట్ పెట్టారు కదా, దున్నేసింది ఆ కొరడ. అంటే ఇన్ని గ్రామ్స్ ఆఫ్ మాంసము ఒక దెబ్బకి లేసి వచ్చిందంటే ఆ బాధను ఎందుకు భరించాలి? అసలు తప్పు చేయనప్పుడు నేను కదా. నేనైతే ఆపండ్రా, నన్నెందుకు రా కొడతారు, నేనేం తప్పు చేశాను రా అని నేను తిరుగుతాను కదా. మరి నోరు తెరవలేని ఆ ప్రేమ ఏంటి? ఆ ప్రేమ నోరు తెరవకపోవటానికి కారణం ఈ నీచురాలైన నికృష్టులైన మానవ జాతి కోసమా? తిని తాగి దేవుడు ఎవడు ఎక్కడున్నాడు అని చెప్పే ఈ పిచ్చి మనుషుల కోసమా? కొడుతూ 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 ఉంటే తండ్రి వీరేమి చేయుచున్నారు? నేను చెప్తానా, ఒక్క దెబ్బ ఏనండి, నన్ను ఎవరన్నా ఒక మాట అన్న, నా ఫీలింగ్ అండి, నా బాధ అండి, నన్ను ఒక మాట అంటే నేను పడనండి కదా. పడతానా? పడను. మరి ఏ పాపము కనపడతదా మీకు అని గొంతు చించుకొని మరి అరిచిన దైవము, ఏ తప్పు కాదు నువ్వు చేసింది, నువ్వు దేవుడవి అని చెప్పుకుంటున్నావు గనుక నేను చంపేస్తున్నావు అంటే, అరే మీరు దైవములని మీ గ్రంథములో వ్రాయబడింది అని మీరు చదవలేదని క్వశ్చన్ చేసిన మేము బైబిల్ తీయం. మాకేం ముఖ్యం? పారంపర్య ఆచారాలు ముఖ్యం. గిన్నెలు పైగా బాగా కడిగేయటం మాకు ఇష్టం. ఎలాగ బయటకు కడిగేస్తామంటే శుభ్రంగా స్నానం చేసేస్తాము, శుభ్రమైన బట్టలు కట్టుకుంటాం, తండ్రి అంటూ నీ దగ్గరకు వస్తాం, కానీ హృదయంలో మన ఆలోచన ఈక్వాలిటీని మెయింటైన్ చేయదు. అందరము మనుషులమే అని మెయింటైన్ చేయదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని సౌమ్యవాద సిద్ధాంతాన్ని లెనిన్ గారు తీసుకొచ్చారు. చాలా ఇన్స్పైర్ అయ్యాను, ఇది కదా అని. అబ్బే, దాన్ని ఏంటంటే దేనిలో కాపీ కొట్టారంట? బైబిల్లో. అందుకే బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? మనిషి మారాలంటే రూల్స్ కాదు, మనిషి మారాలంటే పోలీస్ కర్ర కాదు, మనిషి మారాలంటే తుపాకీ కాదు, మాట ముఖ్యం. నీ మాట ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచి వస్తుంది. హృదయంలో ఏమి నిండుంటుంటే నీ మాట ఎలా వస్తుంది? ఏది నిండిందో దాన్ని బట్టి. నువ్వు
నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది నీ హృదయంలో నిండిన దాన్ని బట్టి మాట్లాడుతావు. దానికి ఒక రోజు జరగదు. నువ్వు జీవించినంత కాలం నీ హృదయంలో ఏం ఉంచబడిందో దాని నుండి నీ మాటలు తోటాలుగా బయటకు వస్తాయి. ఇవన్నీ తెలిసి నిన్ను బాగు చేసుకోవడానికి వచ్చిన ఏకైక దైవిక కుమారుడే యేసుప్రభువు. ఆయన లేచారు. ఎందుకు లేచారో తెలుసా? నువ్వు కూడా లేస్తావు. ఇలాగే క్షయమైన ఈ జీవితం విత్తబడుతుంది, అంటే సమాధి చేయబడి అక్షయముగా లేపబడటమే పునరుద్ధానము. ఏ సిద్ధాంతాలలో లేనిది. దేవుడు ఉన్నాడు, స్వర్గం నరకం ఉన్నాయి అని చెప్పే ఏ మార్గాలు అని చెప్పే మతాలు నమ్మకాల్లో లేని ఒకే ఒక సిద్ధాంతము పునరుద్ధానము. మొట్టమొదటిగా లేపబడిన వారు యేసు ప్రభువారు. మీరు మీ వరుస సంఖ్యలో బ్రతికింపబడతారు. 1 కొరింథీ 15 ఇంటికి వెళ్ళి చదవండి. ఏంటి నాయన నా భక్తికి నా విశ్వాసానికి ఏంటి ఆధారము అంటే, నాన్న నువ్వు చనిపోతావు, ఇది నిజం. చనిపోయిన నీవు తిరిగి బ్రతికింపబడతావు అనేదానికే నేను ఉదాహరణ చూపిస్తున్నాను. ఎలా చూపించావు నాయన? మనుషులందరి ముందు విట్నెస్ గా ఉన్నాను నేను. ఎలాగా? చనిపోయాను అనడానికి రోమా గవర్నమెంటే సాక్ష్యం. నాకు ప్రపంచాన్ని ఏలిన మహా సామ్రాజ్యాలలో లాస్ట్ సామ్రాజ్యమే రోమా సామ్రాజ్యం. అన్నిటికంటే కఠినమైన శిక్ష అవలంబించేదే రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యపు ఫైల్స్ లో నా గురించిన ప్రస్తావన ఉంది. నన్ను నమ్మటానికి నీకు ఎవిడెన్స్లు కావాలి కదా ఇచ్చేసాను నేను. నువ్వు నమ్ముతావా లేదా అనేది నీకు విచక్షణను కూడా జంతువుకి ఇవ్వలేదు. కానీ జంతువుకు విచక్షణ ఇస్తే ఎలా ఉంటుందని కార్టూన్లో చూసి మురిసిపోతూ ఉంటాం. జంతువులు మాట్లాడితే ఎలా ఉంటుంది అని మనం మురిసిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే వాటికి వివేచన లేదు. అన్ని జీవరాశుల కంటే 80 లక్షలకి ఇప్పుడు ఇంకా కౌంట్ పెరుగుతుంది. నేను మార్నింగ్ న్యూస్ చూసాను, ఎక్కడో అడవుల్లో పెంకు పురుగులను కూడా, ఏంటి పెంకు పురుగులు అంటే రోజు చూసి మీరు ఈ గోడౌన్ పురుగులో లేకపోతే షెల్ ఉన్న పురుగులో కాదు, ఇంకా కొత్త జీవరాశుల్ని 3 కనిపెట్టారట. అంటే రోజు రోజుకి జీవరాశుల యొక్క ఇన్వెంటేషన్ పెరుగుతుంది. 80 లక్షల జీవరాశులలో లేని తెలివి, 80 లక్షల జీవరాశుల్లో లేని వివేచన ఎవరికి వచ్చింది? ఎవరికి ఇవ్వబడింది? మనిషికి. ఎందుకంట? ఎందుకు చచ్చిపోయాడు, ఎందుకు బ్రతికాడు, ఎందుకు మరణం ఆయన ఆపలేకపోయింది, దీనికి ఆధారాలేంటి, నా విశ్వాసానికి ఏంటి మూలం, ఇవన్నీ నువ్వు ఆలోచించడానికే నీకు ఇవ్వబడిన పునరుద్ధాన దినం. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఇవాళ స్పెషల్గా పునరుద్ధానం దినము అని చెప్పడానికి నేను ఇక్కడ లేను. ఎందుకంటే ప్రతిరోజు ఆయన సిలువ సువార్తని ఎత్తుకొని నన్ను నేను ఉపేక్షించుకొని నిజం కదా ఇది అని ప్రొక్లైమ్ చేస్తున్న నాకు ఇది కొత్త రోజు కాదు. కానీ నాకు నేను బ్రతికుండడానికి ఆయన ఇచ్చిన కొత్త దినం. మునుపు జరిగినదే తర్వాత కూడా జరుగుతుంది, ఆ తర్వాత జరుగుతుంది. కానీ మార్పు జరగంది మీలో నాలో. కాబట్టి మార్పు చేసుకోవటానికి ఆయన ఇచ్చిన ఈ దినాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. ఆయనకి ఇష్టమైనది ఏంటో తెలుసుకున్నాం. పండగలు, అమావాస్యలు, విశ్రాంతి దినాలు ఎవ్వరు నీకు క్వశ్చన్ చేసే విధంగా నువ్వు ఉండొద్దు. ఎందుకంటే అన్నిటికంటే ఈవెన్ దో జన విజ్ఞాన వేదిక వాళ్ళ యొక్క అవేర్నెస్ కంటే క్రైస్తవుని యొక్క అవేర్నెస్ సమాజం పట్ల చాలా బాగా ఉండాలి. వాళ్ళు చెప్తారు ఫోన్ కాల్ రావడం తప్పండి, ఈవెన్ దో ఈ క్రైస్తవుల మీద కూడా పరిశుద్ధాత్మ వస్తారని మూలుగుతారు, పరిగెత్తుతారు, గెంతుతారని వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు. నిజమే కదా? పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదని ఎక్కడ చెప్పారు? జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఏమని చెప్తారా? అంటే సమాజాన్ని మేల్కొల్పే ఒక సమాజం ఉంది, ఒక సొసైటీ ఉంది. వాళ్ళు చెప్పారా? బైబిల్ చెప్పిందా? పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు, బైబిల్ చెప్పింది. నిజం. బైబిల్ ఎవరు చెప్తే చెప్పబడింది? పరిశుద్ధాత్మ వల్ల రాయించబడింది.
మార్చబడ్డారు అంటే నిజాన్ని చెబుతున్న బైబిల్ని తీసుకొని నీలో మార్పుల గురించి నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు ఎంత మారావు, నువ్వు మారడానికి ఆయన ఎంత తగ్గిపోయారు అని నిన్ను నువ్వు మార్చుకునే ప్రక్రియలో ఎంతవరకు వచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కాకపోతే భక్తులు ఉంటారా, నేను కాకపోతే పాడేవాళ్ళు ఉంటారా, నేను కాకపోతే ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారా, అసలు నేను ఈ ఇంట్లోనే గుడిగా మార్చకపోతే ఇక్కడ ఆత్మలు రక్షింపబడేయా అని పాస్టర్ గారు, లేకపోతే ఇక్కడ కూర్చొని నేను చెప్పకపోతే మీకు అసలు దేవుని వాక్యం తెలుసని నన్ను నేను విర్రవీగుతున్న దుష్టత్వంతో కనుక ఉంచుకుంటే ఇది భక్తి కాదు. మనం ఇక్కడికి వచ్చాము అంటే మనము ఎంత తగ్గిపోవాలో తెలుసుకోవడమే భక్తి అంటే. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎంత గొప్పవాడువో తెలిసిందనుకో, నీ యొక్క ఆ లోకపరమైనటువంటి జీవపు డంబం అసలు పోలేదని అర్థం. జీవపు డంబమే పోలేదంటే నీలో శరీరాశ ఉందని అర్థం. శరీరాశ ఉంటే కంపల్సరిగా నేత్రాశ ఉంటుంది అని అర్థం. ఈ మూడు ఎవరి ద్వారా రాలేదు? సో మనలో విర్రవీగుతున్న దుష్టత్వాన్ని ముందు తుంచకపోతే, నేనే పని చేయకపోతే అని అంటే ఏలియాకు దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటి చెప్పండి? పార్టిసిపేషన్ చేయండి, బలికి వెళ్ళి పార్టిసిపేట్ చేయని ఇంకా 100 మంది నాకు ఉన్నారు అంటాడు దేవుడు. ఇప్పుడు చెప్పడు, ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే టైం ఇచ్చిన తర్వాత చేయరా. నీ బిడ్డ అల్లరి చేస్తున్నాడు అనుకో, ఏం చెప్తావు? ఎంతవరకు చేస్తావు చే అంట. ఆ టైమేనండి బాబు మనకి ఇచ్చింది. దాని దేవుడికి సింపుల్గా ఏం చెప్పాడంటే, ఇది కృపాకాలం. ఈ కృపాకాలంలో నువ్వు ఎంత విర్రవీగుతావో విర్రవీగు. అందుకే బైబిల్లో చెప్పబడింది కదా, మంచివాడిగానే ఉండనివ్వు, చెడ్డవాడిగానే ఉండనివ్వండి. చూస్తా వాళ్ళంతా తేల్చాల్సింది నేను, నాకు సమయం ఇవ్వండి అన్న ఆయన మాటని మీరు హృదయంలో పెట్టుకొని, ఆయన పునరుద్ధానపు దినాన్ని మనం గుర్తు చేసుకోవడానికి ఒక రోజును పెట్టుకోకుండా ప్రతి క్షణం ఆలోచించుకుంటూ ముందుకెళ్తే ఆయనకి ఇష్టమైంది ఏంటి అని చెయ్యాలనిపిస్తుంది. అయినా నీకు ఇష్టమైంది ఏంటి చెప్పు, ఏం చేయాలి, నేను ఏం చేస్తే నీకు ఇష్టం అవుతుంది అంటే, రాయించావు ఇవేమన్నా? రాయించాను. చదివావా? నేను చదవలేదు. సరే అయితే ఒకసారి మందిరానికి రా, నాకేం ఇష్టమో నీకు చెప్తా. నీకు ఇష్టమైనట్టు శరీర సంబంధమైన వంటకాలు నాకు ఇష్టం ఉండవు. నీకు ఇష్టమైనట్లుగా ఎవరో ఇచ్చిన బహుమతులు నాకు ఇష్టం ఉండవు. బట్టలు నాకు ఇష్టం ఉండవు. నువ్వు తెచ్చే నైవేద్యాలు నాకు ఇష్టం ఉండవు. కానీ నేను ఒకటి చెప్పనా, సమీపించి దగ్గరగా వచ్చి నేను చెప్పిస్తున్న మాట వినరా, అదే శ్రేష్టము. దాన్ని థియలాజికల్గా ఏం చెప్తారు, బలి అర్పణ ఇచ్చుట కంటే సమీపించి ఆలకించుటము శ్రేష్టము. శ్రేష్టం అంటే ది బెస్ట్ అన్నట్టు. ఆ బెస్ట్ అనే దాని కార్యక్రమంలోకి వచ్చిన తర్వాత ఎందుకున్నాను ఇక్కడ, అవసరమా నేను ఉండటం అనుకోకండి. అంటది శరీరం. అప్పుడు ఏం చేస్తాను, శరీరమా నోరు మీతో మీరు మాట్లాడండి, నాకు దేవుని మాట వినని, నన్ను నేను కడుక్కొని, ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడు ఉదక స్నానం చేసుకోమని. ఈ శరీరం ప్రతిదానికి ఇబ్బంది. అతిగా చలంటది, అతిగా వేడంటది, అతిగా ఆకలి అంటది, ఏ హెవీ దుస్తులు అంటది, అసలు దుస్తులే లేవంటది. దీంతో ప్రతిదీ తలనొప్పి. నీ శరీరమే నీకు శత్రువు. ఇది నిజం. చాలా మంది పాపం కొంతవరకు ఆలోచించి స్కూల్ టైంలో ఇలా బోర్డుల మీద రాసేవాళ్ళు, నీ శత్రువు కోపమే. కోపం శత్రువు కాదు. కోపాన్ని ఆలింగనం చేసుకొని నిలువెల్లా నిండిపోయిన ఈ శరీరమే నీ శత్రువు. సో దాన్ని చెప్పింది కూడా బైబిలే. ఆ బైబిల్కి మనం చక్కటి ఏమిస్తాము, రెస్పెక్ట్ని ఇస్తూ, అంటే మర్యాదనిస్తూ ఆయన ఏం చెప్పాడో చూద్దాం. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఏమనుకుంటున్నారంట, ఇంక్లూడింగ్ నువ్వు నేను కూడా, ఏంటైనా నా చిన్నప్పటి నుంచి అంటున్నాను నువ్వు వచ్చేస్తావని. చాలాసార్లు నా భక్తిని పీక్ లెవెల్కి తీసుకెళ్ళాను.
తప్పెట్లు కొట్టి ఆరాధన చేసి ఆరాధనలో నడిపించే వాళ్ళు కూడా మొదలయ్యారు. ఆరాధనలో నడిపించడం ఏంటి నాకు అర్థం కాక అడుగుతున్నా. ఆరాధన అనేది అతిగా ప్రేమించడం కదా, అతిగా ఎక్కువగా. ఇక నువ్వు తప్ప నాకు వేరే ఏం అక్కర్లేదు, నువ్వు ఉంటే చాలు. అందుకే పడతా, నువ్వు ఉంటే చాలు, నువ్వు ఉంటే చాలు, నువ్వు ఉంటే చాలు. దాన్ని నడిపించే వాళ్ళు ఎందుకని అంటే నిన్నెవరో తోస్తే తప్ప నువ్వు వెళ్ళలేవు అనమాట. అలాగా అనుకుంటున్న వాళ్ళల్లో నేను ఒకదాన్ని. మరి చెప్పేటప్పుడు నిజాలు చెప్పాలి కదా, ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ మన మధుల్లో వెళ్తే చాలామంది ఇదిగో వచ్చేస్తున్నావు అన్నారు, అదిగో వచ్చేస్తున్నావు అన్నారు. ఏంటి నైనా నువ్వు రావట్లేదు అంటే వాళ్ళకి, నీకు, నాకు, ప్రపంచ మానవాళికి 800 కోట్ల ప్రజానికానికి అప్పటి ఎప్పుడు 2024-25 మధ్యలో తీసిన జనాభా లెక్కల ప్రకారం 800 కోట్ల మందికి, బిఫోర్ చనిపోయిన వాళ్ళకి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి, రాబోయే వాళ్ళకి, తరతరాలకి ఒకటే ఆన్సర్ ఏం చెప్పాడంటే కొందరు ఆలస్యం అని ఎంచుకుంటున్నారు. ఇంకా ఆలస్యం అయిద్దిలే అని ప్రభువు తను ఒక వాగ్దానం చేశాడు కదా. కొందరు ఆలస్యం అని ఎంచుకుంటున్నారు, ఇదేమో మీ వాగ్దానం అని అంటున్నారు. కానీ ఎవడు అక్కడ కొందరు ఆలస్యం అని ప్రభు తన వాగ్దానం గురించి అస్సలు ఆలస్యం చేసేవాడు కాదంట. ఆయన క్యారెక్టర్ అది కాదంట. లేటుగా వస్తాం, నాకు అలవాటు పాపం, పద్దాకా లేటుగానే వస్తాను. గుడికి, బడికి, ఆఫీస్కి నాకు లేటే, అది నా దురలక్షణం. కానీ దేవుడి క్యారెక్టర్ ఇది కాదు. నేను వస్తానని కదా, అలా అని నేను లేటుగా వస్తున్నాను కదా అని ఆయన క్యారెక్టర్ కాదు ఇది. కానీ ఆయన బిహేవ్ చేస్తున్నారట, ఆలస్యం చేస్తున్నారట. ఎందుకని? ఆయన ఆలస్యం చేయవాడు కాదు. కానీ ఎవడును సంఘాల్లో ఉన్న వాళ్ళే కాదు, బయట ఉన్న వాళ్ళే కాదు, ఇందాక నేను చెప్పిన 800 కోట్ల ప్రజానికమే కాదు, రాబోయే తరాల్లో కూడా ఎవడైనా సరే ఎవడును నశించకూడదు అనేది ఇచ్చ. అంటే ఏంటండి? కోరిక, విపరీతమైన కోరిక. ఇష్టం లేదు, ఎవడు నశించటం ఇష్టం లేదు, ఎవడును నశింపకూడదని ఆయన ఏం చేస్తున్నారంట? అందరూ మార్చుకోవాలి మనసు. ఎవరు మార్చుకోవాలి? అందుకనే నేనేం చేస్తానంటే నా బిడ్డల్ని ఇదిగో రిమోట్ ఇచ్చి ఇంటి దగ్గర ఉండి నువ్వు టీవీ చూడు, నేను ప్రార్థనకి వెళ్ళి వస్తాను నన్ను ఈ బిడ్డల్ని తోడుకొని రావాలి. నేను రానే ఆ సొదలోకి, ఆ బాధలోకి, నాకు తలనొప్పి కూర్చోవడం అంటే అనే భర్తను కూడా ప్లీజింగ్ చేసుకొని రావాలి. బాబోయ్ నాకు వెరీ బోరింగ్ అండి, అక్కడ కూర్చోమంటే నేను కూర్చోలేను, నన్ను కూర్చోబెట్టి నా బుర్రంతా వాష్ చేస్తారని భార్య చెప్పినా లాక్కొచ్చేయాలి. అందరూ మారు మనసు పొందాలి. ఎందుకు నాయనా నీ సిలువ మరణం? అందరూ మారు మనసు పొందాలి. ఎందుకు నాయనా మేకులకు దిగ్గొట్టుకున్నావు? నాకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే నా ఆక్రందనలు ఆకాశాన్ని అంటుతాయి. అసలు ముళ్ళు నన్ను కదా గుచ్చుకుంది, నేను కదా ఏడవాలి. నువ్వేంటనైనా కావాలని నా కోసం ప్రాణం పెట్టావా? ఎందుకు అలాగా? నీ తలంపు మంచిది కాదు, నీ మాట మంచిది కాదు, నీ చూపు మంచిది కాదు, నీ ప్రవర్తనే మంచిది కాదు. అందుకే నన్ను మొత్తం మేకులతో కొట్టేసుకున్నా, ఇంకా నువ్వు చెయ్యొద్దు అని చెప్పడానికి. అదే మారు మనసు పొందడం. అంతటా అందరూ మారు మనసు. ఇది నీకు నచ్చదు, ఎందుకంటే శరీరం డామినేట్ చేస్తే ఈ మాటలు నచ్చవు. అందుకే అంటున్నాడు మారు మనసు పొందవలని కోరుచు. దేవుని కోరిక, దేవుడా నీకు కోరుకుంటుందా? దేవునికి కోరిక ఏంటండి? దేవుడికి కోరికలు ఎందుకు ఉంటాయి? అన్నీ ఇచ్చేవాడు కదా. ఆయన దగ్గర ఏమున్నాయి? వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బులు ఇవ్వగలడు, ప్రాణాన్ని కాపాడగలడు, రోగం తీసేయగలడు. ఇంకేముంటాయండి ఆయన కోరికలు అంటే? ఒక కోరిక ఉందట. దేవుని కోరిక మీకు తెలియాలి. అంతటా అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు. దేవుని కోరిక తెలిసిందా మీకు? కోరిక తెలిసి ఆయన ఏం చేస్తున్నాడంట? మీ ఎడల బాబోయ్ బతకటం, బతికుండటం నయం చేసుకున్న పుణ్యం అనుకున్నాను, నా హెల్తీ టిప్స్ అనుకున్నాను, నా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అనుకున్నాను. కాదా? కాదు.
దీర్ఘశాంతం. అసలు మనలో కనిపించని లక్షణం ఏమిటంటే దీర్ఘశాంతం. మారు మనస్సు పొందాలని మీ ఇంటి వాళ్ళ కోసమే ఆయన ఆలస్యం. పాపం అందుకే విజయమ్మ వద్దంటే మీటింగ్ పెడుతుంది. పాపం ఆవిడకి ఇంట్లో అస్సలు సపోర్ట్ లేదు. యేసుప్రభు వారికి ప్రపంచం నుంచే సపోర్ట్ లేదు. మీకు మాట చెప్తాను, నాకు ఎప్పుడు మనసులో తొందర పెడుతుంది. నాయన, ఈ భూమి మీదకి నువ్వు ఆకారం ధరించుకొని వచ్చినప్పుడు నిన్ను ట్రీట్ చేసిన విధానం నా మానవ జాతి నాకు చాలా అసహ్యం వేసింది. నీకు నా మొహాన్ని ఎలా చూపించను? అసలు నన్ను రక్షించడానికి కాపాడటానికి నువ్వు వస్తే నా మానవ జాతి నీ మొహం మీద ఉమ్ము వేసిందా? ఎలా మొహాన్ని చూపించాను నేను? ఇంకా నన్ను నువ్వు కాపాడుతానని నీ చేతులు చాపితే దాన్ని తీసుకెళ్ళి నేను మేకులు కేసు కొట్టించిన నా నరజాతి తరపు నుంచి నా ముఖాన్ని నేను ఎలా చూపించను? అసలు నువ్వు ప్రేమామయుడివి కదా, ధైర్యముగా నీ కృపాసనం వద్దకు వస్తున్నాను. ఇది ఆయన ఇచ్చిన ఫ్రీ విల్, స్వాతంత్ర్యము. ఈ స్వాతంత్రపు యొక్క విలువ నీకు అర్థమైతే పాస్టర్ గారు రమ్మని చెప్పక్కర్లా, అక్క నిన్ను అడగక్కర్లా. నా భక్తి నా తండ్రి ఎదుట, నా దేవాతి దేవుని ఎదుట ఆయన రుణం తీర్చుకోవడానికి ఎలాగైనా నేను ఇక్కడికి వచ్చి పడిపోవాల్సింది. ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన ఇచ్చిన వరాన్ని నేను చక్కగా సద్వినియోగం చేసుకోవాల్సింది. నీ కోరిక ఉందా? ఇన్ని రోజులు తెలియలేదే దేవుడికి ఏం కోరికలు ఉంటాయి? కోరికలు ఉంటే గింటే మనుషులమైన మనకుంటాయి అనుకున్న మూర్ఖపు లోకం నుండి నన్ను లాగి నీ కోరిక ఏంటో తెలియజేసావు. చూసావా? అది కూడా మళ్ళీ మమ్మల్ని కాపాడటానికే నీవు ఆలస్యం చేస్తున్నావు. నీ మీద నింద పడుతున్నా. అడగట్లేదా? ఎక్కిరించట్లేదా? మీ దేవుడు ఎప్పటి నుంచో వస్తున్నాడు, ఇంకా రాలేదా? స్లోనా ఏంటి మీ దేవుడు అని మీకు ఎక్కిరింతలు రావట్లేదా? అయితే మీరు చాలా కన్వీనియంట్ జోన్లో ఉన్నారు. ఆ జోన్లో, ఆ కంఫర్ట్ జోన్లో, ఆ కన్వీనియంట్ జోన్ ఎందుకైందంటే లోకానికి కాంప్రమైజ్ అవుతుంది కాబట్టి. సో మిమ్మల్ని మీరు ఏమంటున్నాడు, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లుగా మీకు తెలియాలి ఏంటంటే, కింద వచనంలో 10వ వచనంలో ప్రభు దినము సో అండ్ సో డేట్న సో అండ్ సో టైంలో శుభ ముహూర్తమున పెళ్లి జరుగును అన్నట్లు వస్తుందా? ఎలా వస్తారట? దీనికి కూడా నా మానవ జాతి మళ్ళీ పాయింట్ అవుట్ చేసింది. ఏమని? ఎక్కడన్నా దేవుడు అన్నవాడు దొంగలాగా వస్తాడా అండి? చెప్పండి. ఎంత తప్పు చేస్తే దొంగలాగా వస్తాడండి కదా? ఈ వీటన్నిటి విషయాల్లో మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే, ఈ విషయాల్లో మిమ్మల్ని మీరు అవేర్నెస్ తెచ్చుకోకపోతే మీకు బాప్తిస్మం అంటే తెలియదు, బాప్తిస్మం యొక్క విలువ అంతకంటే తెలియదు, మీకు ఆయుష్ ఎందుకో తెలియదు, మిమ్మల్ని మీరు ఎందుకు పోషింపబడుతున్నారో తెలియదు. ఇన్ఫాక్ట్ మీ నాసిక రంధ్రాలలో ఊపిరి మీకు తెలియకుండా ఎందుకు వెళ్తుందో కూడా మీకు తెలియదు. అందుకే అంటున్నాడు, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వస్తుంది, జాగ్రత్త. ఈ లోపు నేనేం చేయను? నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. ఐ మీన్ ఇక్కడ నిలబడిన నన్ను కాదు, ఎవరైతే ప్రాణత్యాగం అర్పించి నిన్ను తలచుకొని నొప్పు పుడుతున్నా, ఆకలి అవుతున్నా, దాహం అవుతున్నా, చచ్చాడో లేదో అని బల్లెముతో పొడిచిన మారు మాట్లాడని ప్రేమ నీకోసం అయితే నీ మనసు కరగాలి కదా. నీకు బాప్తిసం వెంటనే తీసుకోవాలని అనిపించాలి కదా. తీసుకున్నావు పో. నేను నా తండ్రి కోసం బతుకుతానని వాగ్దానం చేసి కదా లోకం నుండి వేరే ఇక్కడికి వచ్చాను. మళ్ళీ పాపపు ఊబిలోనికి నేను ఎలా వెళ్ళాను అంటే, నాకు ఆయన ప్రేమ చులకనైపోయింది. ఆయన ఇష్టం ఏంటో అర్థమైందా మీకు? ఏమర్థమైంది ఆయన ఇష్టం? అంతటా అందరూ మారు మనస్సు పొందాలనే కోరిక. అందుకే ఆలస్యం, అందుకే దీర్ఘశాంతం. ఇవి నీకు ఎలా అయిపోయినాయి? దీర్ఘశాంతం అని రాడలే, వచ్చిన అవుతుందండి. బుద్ధి లేని కన్యకల జాబితాలో ఆ రోజు కొంతమంది ఉన్నారు. ఈరోజు ఎన్ని వేల కోట్ల మంది ఉన్నారు చూడండి. అందుకని ఒక మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 17వ వచనం. ఇందు నిమిత్తము ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఆయన ఆలస్యం దేనికి చెప్పాలి మీరు? ఆయన ఆలస్యం దేనికి? అందరు మీ అమ్మ నాన్న, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చెల్లెళ్ళు, మీ రిలేటివ్స్, మీ భార్య, మీ పిల్లలు, ఎవరైతే మీ రక్త సంబంధులు ఎవరైతే ఉన్నారో, ఇక కారణానికి ఆయన రాకడ ఆలస్యం అవ్వటానికి కారణం ఎవరు? నీ పిల్లలు. అసలు డైరెక్ట్గా మాట్లాడుతుంటే నువ్వే, నేనే ఆయన ఆలస్యానికి కారణం, నేనే కారణం. ఎందుకంటే ఇంత తెలిసి అయ్యో మారడానికి ఆలస్యం కదా, తొందరగా మారండి అని చెప్పకపోవడానికి, వాళ్ళు మారకపోవడానికి ఆయన ఆలస్యం కారణం అవుతుంది. అందుకే ఆయన అంటున్నాడు ఇక్కడ, ఇక విన్నారు కదా, ఇన్ను నిమిత్తమే మీరిక అవివేకులు అవ్వకండి. ఏమవ్వద్దు? చెప్పకపోయిన వాళ్ళందరూ అవివేకులే. నీకేమిచ్చాడు ఆయన? వివేకం ఇచ్చాడు, విజ్ఞతనిచ్చాడు, విచక్షణ ఇచ్చాడు. ఇవేం పాటించకుండా వచ్చానా, తిన్నానా, అటెండ్ ఇచ్చానా, వెళ్ళిపోయానా అంటే కుదరదు. ఒకవేళ అలా చేస్తే నువ్వు అవివేకివే. ఇక అవివేకులు అవ్వకుండా మీరు ప్రభు యొక్క చిత్తము అంటే ఏంటంట? ఇష్టం. ప్రభుకి ఇష్టమైంది ఏంటో. ఏమి ఇష్టమయ్యా నీకు? మహా అయితే నువ్వు లేచావని పాడటం నీకు ఇష్టమా? అసలు కాదు. మీ పాటల ధ్వని నాకు విరక్తి పుట్టిస్తుంది అన్నాడు మలాకి. అప్పట్లోనే ఇశ్రాయేల్ కుదిరితే మెదిరితే వాళ్ళ మాటలు కూడా, వాళ్ళు కోరాన్ని ఒక స్లాగ్ లాగా పడతారు, ఒక పద్యం లాగా పడతారు. ఇక మనం సరిగా మా పదనిసలు అన్నీ మిస్ చేసి పాడేస్తాం. అది మనకే కన్న కఠోరమైన మనం దేవునికి చూపించే భక్తి, దాన్ని ఎవరు కాదనలేరు. సో దేవుడు ఎక్కడ నువ్వు స్వరంలో పాడు, పదంలో పాడు, సరిగా మనం నేర్చుకొని పాడు అనలా. అది దేవుడు మనకి ఇచ్చిన ఫ్రీ విల్. కాకపోతే నేర్చుకొని పాడటం మనకు ఉండాల్సిన వివేకం. అదే మినిమం రిధంలో పాడటం వివేకం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఇక ఏదైతే తెలుసుకున్నారు కదా, ఇక అవివేకులు అవ్వకుండా ప్రభు చిత్తం ఏంటో తెలుసా? ఏం తెలిసింది ప్రభు చిత్తం? అందరూ మారాలని కోరిక. మొదట్లో చదివించాను కదా, కోరిక. సో మీరు ఏం చేస్తారంటే ఈ ప్రాసెస్లో 18వ వచనంలో మద్యముతో, ఎవరు చెప్తున్నాడు ఇది? ఇది ఎఫ్ఎస్సి సంఘానికి మద్యంతో మత్తు లేకుండా అని చెప్పాడా? తాగడం చాలా ఈజీ అంట. వస్తుంటే చూసాను, బాటిల్స్ రోడ్లోనే ఉన్నాయి. సీక్రెట్గా పాపం చేయట్లేదు ఈరోజు జనాలు. మాటల్లో బూతు, చూపుల్లో బూతు. ఎక్కడ మీరు ఏ సినిమా ప్రోగ్రాము, ఏ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇవి చూడండి, బూతు లేనివి లేవు. దా ప్రాసెస్లో మద్యముతో మత్తులై ఉండకండి. ఎవరికి చెప్పాడు ఇది? బైబిల్లోనే ఉందా? మీరు జాగ్రత్తగానే చూస్తున్నారు. బైబిల్లో ఏముంది అక్కడ? మద్యముతో మత్తులై ఉండకండి. ఏంటండి విశ్వాసులకి ఇది మనోభావాలు దెబ్బతినవా? ఎలా రాయిస్తాడు ఈయన ఇలాగా? ఎవరు చెప్పారు ఈయనకి మద్యంతో మత్తులే ఉంటారని? నాకు తెలియదు, నీకు తెలియదు, ఎవరికి తెలుసు? మరి తలంపు పుట్టక ముందే నువ్వు ఏం తాగుతావో, ఏం తింటావో, ఎలా ప్రవర్తిస్తావో, నీ భక్తిని ఎప్పుడు ఎలా ఎంటర్టైన్మెంట్ చేసి చూపిస్తావో తెలుసుకున్న దేవుడు ఏం చెప్పాడంటే, మత్తుగా ఉండకండి. నిద్రపోతూ మత్తు కదా కాదని అయినా కాదమ్మా. ఎలాంటి మత్తు? మద్యముతో మత్తు. నేను విశ్వాసిని, మద్యంతో మత్తు ఎలా ఉంటాను? ఈ మాటలు మాకు కాదు కానీ ముందు చెప్పేవాళ్ళని దించేయండి. చెప్పేవాళ్ళని దించేస్తారు. సరే, బైబిల్లోంచి మాటలు తీసేయగలరా? నీ ఇంట్లో నీ భర్త మత్తుతో ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు మగవాళ్ళని వదిలిపెట్టండి. ఆంధ్ర తెలంగాణలో లేడీస్ ఎక్కువ మధ్యలో ఉంటున్నారండి. ఇదేం పోకడా కదా అనుకుంటున్నాం. మనం బావిలో కప్పలమే. నిజంగా దేవుడు అనే బావిలో ఉన్నాం. థ్యాంక్ గాడ్. ప్రపంచం అనే ఆ వరల్డ్ సముద్రంలోకి వెళ్ళండి. తాగటం అనేది ఈరోజు ప్యాషన్. తెలుసా ఎలా ఫ్యాషన్? అని ఫ్యామిలీతో పప్పుకెళ్ళి తాగడం. ఇవన్నీ చెప్తే ఎలా ఉంటుందంటే ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుందేమో కానీ ఇవి పచ్చి నిజాలు. లోకం ఎంత పాడైపోయిందో తెలియటానికి. దానికి ముందే గ్రహించిన దేవుడు మద్యంతో మత్తులై ఉండకండి. దానిలో ఏ వ్యాపారం ఉంది?
బ్యాడ్ వ్యాపారం ఉంది. అది ఏం చేస్తుందో తెలియదు. మద్యం మత్తులో హత్య జరిగాను, మద్యం మత్తులో దొంగతనం చేశాను, మద్యం మత్తులో బిహేవియర్ చెడ్డగా ప్రవర్తించను. మద్యంది తప్పు, మనిషిది కాదు. అర్థమవుతుందా? సో దాన్ని దరిచేరనీయకండి అని చెప్పింది బైబిల్. మీరు అయితే ఏమిష్టం నైనా నీకు? మద్యంతో మత్తులో అవ్వకూడదన్నావు. ఏమిష్టం నీకు? ఆత్మ పూర్ణత. మాకు పూర్ణాలు తెలుసు కానీ, పూర్ణంలో ఉన్న పప్పు దానిలో పోసుకొని నెయ్యి వేసుకొని తినడం తెలుసు కానీ, ఆత్మ పూర్ణులై ఉండడం అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే తప్ప ఆత్మ పూర్ణులు కాలేదు. ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ అయిందో తెలుసా బైబిల్? దేవుని చిత్తం ఏంటో గ్రహించండి, ఆత్మ పూర్ణులై ఉండండి. ఆత్మ పూర్ణులై ఉంటే ఆదివారంలో అరగంటలో మీకు రాదు. ప్రతిదినం మీరు ఎంత టైం అయితే దేవునికి వినియోగిస్తారో, పనిలో ఉన్నా, జాబ్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, బంధువుల ఫంక్షన్కి వెళ్ళినా, అఫ్కోర్స్ వెళ్ళరు. నా దేవునితో నేను టైంని మిస్ అవుతాను అనుకున్న వాళ్ళు ఎవరు ఇలా చెప్తే మళ్ళీ నేను రాంగ్ ప్రొక్లైమింగ్ అంటారు. దేవునితో మిమ్మల్ని మీరు మమేకం చేసే కొద్దు మీరు మీతో ఎంతగా విడిపోతారంటే, అంటే మీ శరీరాన్ని ఎంతగా విడగొడతారంటే దానికి ఏం కావాలో ఆలోచించరు. నా దేవునికి నేనేం చేయగలను, దానికి నేను వేసుకున్న ప్రణాళికలు ఏంటి, నేను ఎవరికి చెప్పాలి, ఎవరిని మార్చమనాలి, అసలు నిజంగా నేను మారానా లేకపోతే మారినట్లు నన్ను నేను భ్రమపరుచుకుంటున్నానా, నేనేమన్నా ఇల్యూజినేషన్లో ఉన్నానా, మారానన్నట్టు. మరి ఎందుకంటే నా చేతులు అలా లేవే, నాలో దీర్ఘశాంతం కానీ శాంతమే లేదే. ఒకవేళ కోపపడుతున్నాను కానీ పాపం ఏమన్నా చేసేస్తున్నానా, ఎందుకంటే ఆ కోపం రోజుల తరబడి ఏమన్నా ఉంచేసుకుంటున్నానా. ఇది ఇక్కడికి వచ్చి నన్ను నేను పరీక్షించుకోవాలి. ఎప్పుడు పరీక్షించుకుంటావు? బల్ల చదువుతుంది. ఏంటంటే రోజు రోజుకి బల్ల యొక్క ప్రాముఖ్యత మనలో చాలా అవసరం అనిపిస్తుంది. ఏంటి, ఒకప్పుడు అనుకున్నాను తీసుకుంటే ఏం, తీసుకోకపోతే తీసుకుంటే జస్ట్ బ్రెడ్డే కదా, జస్ట్ జ్యూసే కదా, తీసుకుంటే ఏంటి తీసుకోకపోతే ఏంటి అనిపించింది. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు ఇది అత్యవసరం అనిపిస్తుంది. మీకు అనిపించడం లేదా? అయితే ఆత్మపూర్ణులు కాలేదు. పోనీ వచ్చి తీసుకోవటం లేదా? అసలు మీలో ఆత్మే లేదు. ఆత్మ లేనివాడు అబ్బబ్బబ్బ, ఏంటండి వాక్యం ఇలా విడిపోతుంది. అందుకని ఏమంటున్నాడు, మీరు ఈలోపు ఏం చేస్తారు అంటే, మందిరంలోనికి వచ్చిన తర్వాత పోసుకోలు కబుర్లు, దాన్ని పోకిరి మాటలు అనింది బైబిల్. ఇక్కడికి వచ్చిన తర్వాత లేనిపోని జోకులు వేసుకొని మనల్ని మనం నవ్వించుకోవడానికి రాకుండా ఏం చేయాలంట? 19లో ఒకనికి ఒకడు. కీర్తనలు ఎలా పడుకోవాలి? నేను భయపడుతున్నాను తండ్రి అని పాడాను అనుకో, భయము చెందకు భక్తుడా నువ్వు పాడాలి. ఎలా ఉంటుంది చూడండి అప్పుడు వాతావరణం, ఎంత ధీమాగా ఉంటుంది. ఏమిటో ఇంకా రాలేదు, నాకు ఇక్కడే బాగుందిలేండి, ఫుడ్ వద్దా, అక్కర్లేదులేండి, అయ్యగారు ఏమా తలుపులు వద్దులే అయ్యగారు ఉంచండి, తొందరగా వెళ్ళిపోయారు, అందరు తలుపులు తొందరగా మూసుకున్నాం. ఒకడినొకడు కీర్తనలతోనూ మీరు పాడుతుంటే నేను నాకున్న తలాంతతో కొట్టానా, ఏవేవి వాయిద్యములు వాయించనా అనే తలాంతులు కలిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వద్దంటే వచ్చి వాయిస్తారు. సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన, దావీదు గారు నాట్యం ఆడారు కదా, ఆ స్టెప్పులు నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆ తరంలో పుట్టినోడు. దావీదు గారు వేసిన స్టెప్ ఏంటో చూపించండి పోను. దావీదు గారు నాట్యం ఆడారు, ఓకే ఒప్పుకుంటాం, అది ఆనందం, అది అనాగరిక కాలం. ఇప్పుడు స్టెప్ వేయకూడదు, ఆత్మలో మాత్రమే ఆనందించాలి. అంటే నువ్వు న్యూట్రల్ అయిపోవాలి. అరే ఇన్నుంటే ఏమంటున్నాడు, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించాలా వద్దా? పాట అంటే భలే ఉన్నది. ఏంటి గాలి వస్తే ఏమో గాలి వస్తుంది తొందరగా ముగించింది అని చెప్పి గాలి సముద్రపు అలలు ఎన్ని వచ్చినా అదరను బెదరను పాట పాడము అనుకో, ఏమన్నా బాగుంటుందా? బాగుంది. అందుకని ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకుంటూ, ఏంటండి భక్తుని జీవితం రోజు రోజుకి పని పెంచేలాగా ఉంది. ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకుంటూ, మెయిన్ గా మీ హృదయములలో, మీకు పాట వచ్చేస్తుంది తెలుసా, మీరు ఒక రైటర్ అయిపోతారు. మీ తండ్రి ప్రేమను మీరు స్వతహాగా అనుభవిస్తే మీలో నుంచి పాట వస్తుంది. దావీదు గారికి ఎలా వచ్చింది అనుకున్నారు? అన్ని కీర్తనలు ఎలా రాశాడు? నా హృదయాన్ని ఎరిగినోడు,
నా హృదయం ఎరిగినాడు. నువ్వు ఎరిగావా? వీళ్ళ పాట కాపీ కొడతావు, వాళ్ళది బాగాలేదు కాబట్టి మనదే పాడుకుందాం అంటాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటలు మనం పాడగలమా? ఎంత గ్రాంధికమో నాలుగే తెలియదు, తిరగదు మనకి. పాట పాడాలని గుర్తులేదు. మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుతూ కీర్తిస్తూ, నాయన కీర్తించడం అంటే నాయన నా శరీరం నాకేమో సహకరించదు, ఇది రోగాల నిలయం, దీనికి ఆ ఫుడ్ ఎక్కువ పెడితేనేమో పడదు, తక్కువ పెట్టానంటే శక్తి రాదు, అసలు తినలేను, పండలేను, పడుకోలేను, తిరగలేను, నుంచోలేను, కూర్చోలేను, నన్నేంటినైనా ఇలా నిలబెట్టావు. బలము యెహోవాదే, యుద్ధం యెహోవాదని నేర్చుకున్నాం మనం. నువ్వే ఇచ్చిన బలమే నన్ను ఇలా నిలబెట్టింది. ఇది చాలు. ప్రార్థన, వాక్యము, పాట నీ హృదయములో నుండి రావాలి. అలా రావాలంటే మళ్ళీ ఏం చేయాలి? ఆయనని జ్ఞాపకము చేసుకొనవలెను. ఇది ఆజ్ఞ. ఏంటండి వాక్యం? ఇంకొక మాట కింద, మీరు ప్రభువైన యేసుక్రీస్తు పేరటే సమస్తమును చేయాలి. ఏంటంట? పెళ్లి చేద్దాం, నలిగెడదాం, పసుపు తెద్దాం, కుంకుమ తెద్దాం. ఇంతకు ముందు పాస్టర్ గారికి ముందు ఇంకొకళ్ళు కలుద్దాం. ఎవరైనా ముహూర్తాలు పెట్టే ఆయన, ముహూర్తాలతో పెళ్ళిళ్ళు చేసుకున్న పెళ్ళిళ్ళు ఏమన్నా పెడాకు లేకుండా ఉన్నాయా? మీరు చెప్పండి, నాకు తెలియక అడుగుతున్నాను, చెప్పండి, మాట్లాడండి. లేవు. మరి ఎలా ఉంటే తోడు? ఎప్పుడెప్పుడు తోడు? నీకు రోగం ఉందా? నేను తోడు. నీకు బాధ ఉందా? నేను తోడు అని వైస్ వర్స జరిగితే తప్ప ఆ బంధాలు నిలబడవు. అసలు నేను నీకెందుకు చేయాలి అంటే తప్ప టుపక్కన దిగిపోదు. అలాంటి విషయాలలో దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు వచ్చిన నెంబర్ చెప్పమ్మా, 19వ వచనం, 20వ వచనం చదువు. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి ఎవరి పేరట ద్వారా మనం ఎవరికి వెళ్ళాలటండి? ఎందుకు తండ్రి దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళకూడదు? నాకు వెళ్తాను, నాకు ఇష్టం ఉంది. ఛాన్స్ పోగొట్టుకున్నాం. బైబిల్ని మనం ఎలా పాటించాలో బైబిల్ చెప్పింది. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్లో ఒక క్వశ్చన్ వస్తే దానికి ఆన్సర్ మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది? సో మీరు ఎవరిని ఫాలో అవ్వాలి? వ్యక్తులను కాదు. ఒక వ్యక్తిని ఫాలో అయ్యామనుకో, తన మదిలో మెదిలిన సిద్ధాంతం ప్రకారం దేవుని దగ్గరికి వెళ్దాం ఉంటాడు. అదే బైబిల్ దగ్గరికి వెళ్దాం అనుకో, నువ్వు ఎవరిని వద్దు, నన్ను ఫాలో అవ్వ అంటది. దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి. ఎవరి ద్వారా వెళ్ళాలి? సమస్తము ఏది చెయ్యాలన్నా యేసు క్రీస్తు పేరట. కొంతమంది క్రీస్తుకి డైరెక్ట్గా చేస్తారు, అఫ్కోర్స్ చేసుకోండి. కానీ క్రీస్తు ఏం చేయాలంటే మన తరపు నుంచి విజ్ఞాపన చేయాలి. అలా చేసే విధంగా నీ ప్రేయర్ ఉందా? ఇక్కడ మళ్ళీ ఇది ఆలోచించుకోవాలి. కానీ కండిషన్, యాజ్ పర్ కండిషన్ ఏంటంటే, నువ్వు సమస్తము చెయ్యాలి అనుకున్నప్పుడు క్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే మళ్ళీ ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీన్ని చెయ్యాలి. సమస్తం యేసుక్రీస్తు పేరట ఎందుకునైనా నీ దగ్గరికి రావాలి అంటే, నిన్ను నా దగ్గరికి చేర్చడానికి మధ్యవర్తి అయిన ఆయన చేసిన సంధి ఈ ప్రపంచంలో ఏ మధ్యవర్తి చెయ్యలేదు. ఆ మధ్యవర్తుల యొక్క ప్రేమ లోకంలో ఒకరి వైపే ఉంది. కానీ ఈ మధ్యవర్తి ప్రేమ ఆ లోకాలను ఏలే ఆ మహోన్నతుడైన తండ్రికి, ఆఫ్టర్ ఆల్ ధూళితో సమానమైన మనిషికి మధ్య ఈక్వలైజేషన్ చేసేటువంటి సంధి కార్యక్రమం. సో జ్ఞాపకం చేసుకోవాలా? మీకు ఏమైనా బుర్రకి తట్టడం లేదా? అవసరం లేదా? అవసరం లేదంటే మీకు ఆత్మ లేదు. అవసరం అనిపించినా చేయటం లేదంటే మీలో శరీర లక్షణాలు మిమ్మల్ని డామినేట్ చేస్తున్నాయి. సరే, ఇంకో మాటకి వెళ్తాను. 1 పేతురు రాసిన పత్రిక 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1
7వ వచనం. అయితే ఆ, ఇప్పుడున్న ఆకాశమును ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పును చాలు. ఇప్పుడున్న ఆకాశం ఉంది కదా, ఆకాశంలో ఏమేమి ఉన్నాయి? చంద్రుడు ఉన్నాడు. సూర్యుడి దగ్గరికి బాగా వేడి కాబట్టి వెళ్ళలేం కాబట్టి చంద్రుడి దగ్గరికి వెళ్ళి ఉందామని ఫ్లాట్లు కొనేసుకున్నాం. కానీ భూమికి నివాస యోగ్యం, మన మనుషులకు నివాస యోగ్యం భూమి. ఒకసారి తప్పు చెప్తున్నా రెక్టిఫై చేయరు, మీకు అలవాటు అయిపోయింది. చక్కగా అలర్ట్గా ఉండండి. అయితే ఇప్పుడున్న ఆకాశము అని చెప్తుంది కదా బైబిల్. ఆకాశం ఏమైపోతుందంట? లయం అవుతుంది. మరి బైబిల్ మాట నిజం అంటారా, లోకస్తుల మాట నిజం అంటారా? ఇవే మాకు పట్టం ఉన్నంత కాలం తిని త్రాగి సుఖిద్దాం అంటారా? సో నేను ముగింపుకు వస్తున్నాను, మీకు సఫికేషన్ పెరుగుతుంది కాబట్టి. ఆయనేమో మాండు టెండలో కొండ మీద అంతకంటే 3 రెట్లు ఎత్తైన సిలువ మీదకి ఎక్కి సిలువ మీద చాలా శ్రమ పడ్డాడంట. శ్రమ పడ్డు అని పాటలు తప్పెట్లు కొట్టి పడతాం. కానీ ఆయన కూర్చిన త్యాగం ఎందుకంటే మన కోసం. సో ఆయనకు కోరిక ఉందంట, ఆ కోరిక ప్రకారం మనం బ్రతకాలంట. ఆ కోరికలు ఇవి ఉన్నాయంట చెప్తున్నామంటే మనం భరించలేకపోతున్నాం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అగ్ని ఆరుతుందా? పురుగు ఎవరో పురుగు, లోకలాడే పురుగులు మనమే. సో ఇక్కడ కొంచెం శ్రమపడి మీ శరీరాన్ని నలక్కొట్టండి. అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోవటం ఈజీ అవుతుంది. అందుకని లాస్ట్గా 1 దశలోనికు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 దశలోనికు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. 5వ అధ్యాయము 18వ వచనం. ప్రతి విషయమునందు ఏం చెల్లించాలంటండి? కృతజ్ఞతాస్తుతులు. ఏ విషయం? ప్రతి విషయం. అంటే నీకు రోగం వచ్చినా కూడానా, నీకు ఇబ్బంది కలిగినా కూడానా, నీకు మంచి జరిగినా కూడానా, జరగకపోయినా కూడానా, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేస్తే మీ పాస్టర్ గారికి కాదు, మీ పాస్టర్ గారికి విసుకొస్తుందేమో, లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి విసుకొస్తుందేమో, కానీ ఎవరికి ఇష్టమంట? మీ ఇలాగు చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయంలో మళ్ళీ దేవునికి ఇష్టమంట. ఏంటన్నా ఏం చేసినా నీకు స్తోత్రం అంటున్నాడు. ఏం చేసినా చేయకపోయినా ఆయన నిజ దేవుడు. ఆయన తప్ప నేను దేనికి మొక్కనన్న ఆ జాతిలోకి నన్ను చేరుస్తున్నావా? అయితే నా విశ్వాసాన్ని నేను పరీక్షించుకుంటున్నా, నేను తిన్నని మార్గంలోనే వెళ్తున్నా, అందుకే నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఈ ప్రాసెస్లో నన్ను కరుణించాల్సింది, నా మైండ్ను త్రిప్పించాల్సింది, నన్ను ఆకర్షించాల్సింది నీవే. కాల్లో దీపం పెట్టి దేవుడా కాదు, నేనే నీకు దీపాన్ని ఆరిపోవాలి అంటే నేను ప్రాణ త్యాగం చేయటానికైనా సిద్ధపడాలి. అందుకనే యెషయా గ్రంథము, ఈ మాటతో ముగిస్తాను, 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయం తీయండి, 31వ వచనం. ఇంత కష్టపడి ఆయన చిత్తాన్ని చూస్తూ ఎదురు చూస్తూ బ్రతికిన వారి బ్రతుకు విధానం ఎలా ఉంటుంది చెప్పండి? లోకంలో అన్నీ వదిలేసుకోవాలి అంటే నష్టమే. లోకపరమైన ఏ ఫెసిలిటీని అనుభవించడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీసీ సర్టిఫికేటే తీసుకున్నాం అనుకోండి, మీకు రిజర్వేషన్లు రావు. అయితే దేవుడు కాడా మీకు? మీరు శరీర అవసరాల కొరకే దేవుడిని నమ్ముకున్నారా? ఇదిగో అలాంటి వాళ్ళందరినీ ఫిల్టరేట్ చేయడానికి తీర్పు ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో తెలుసా? శరీరపరమైన కోరికలతో దేవుణ్ణి నమ్మొద్దు. తీర్పు దేవుని ఇంట నుండి ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరి మాకు బలం ఎక్కడ వస్తుంది నాయన అంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏ బలం? మనకి ఇంకోటి వస్తుంది ఫెసిలిటీ. ఆయన మనల్ని పోషించుకునేది ఎవరు? మనుషుల చట్టాలా? ఏలియన్ పోషించింది ఎవరు? కాకుల ద్వారా దేవుడు పోషించాడా? కాకులే పోషించింది. ఆఫ్టర్ ఆల్ కాకును వాడుకున్నాడు ఒక దైవజనుడిని పోషించడానికి. మాంసం పెట్టి మరినా మంచి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చి, నువ్వు కనుక ఆయన చిత్తం విరిగి బ్రతుకుతే
ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడితే నిన్ను పోషించుకునేది ఆయన. ఆ విధానంలో నీకు నూతన బలం ఇస్తాడు. అప్పుడు నీవు ఎలా ఉంటావంట? రెక్కలు చాపిన పక్షి రాజు. ఎవడు పక్షుల్లో రాజు? ఎవరు? గ్రద్ద. గ్రద్ద ఎలా నూతన బలం పొందుకుంటుందో తెలుసా? పెద్ద ఏకాంతమైన ప్రదేశంకి వెళ్ళి తనని తాను కొట్టుకుంటుంది. తన ఈకలు మొత్తం పోయి ఓన్లీ బాడీ మాత్రం మిగులుతుంది. ఆ ప్రాసెస్లో దానికి దెబ్బలు బాగా తగులుతాయి. తగిలిన తర్వాత కొత్త ఫెదర్ రావటం మొదలుపెట్టిన తర్వాత దానికి కొత్త శక్తి వస్తుంది. మరి నీకు చిన్న దెబ్బలు కూడా వద్దా? బెత్తము వాడని ఎడల కుమారుడు ఏమైపోతాడు? తండ్రికే విరోధవుతాడంట. అది నీకు బెత్తం వాడబడకపోతే నువ్వు విరోధి అవుతావు. నీకు ఇవ్వబడిన సకల విధమైన సౌకర్యాల వల్ల ఒక రాజు ఇక నేనే అంత అంటే వెంటనే డిక్లరేషన్ ఇచ్చింది. ఒక చెయ్యి లాంటి రూపం, మెనే టెకల్ ఫాసిన్, ఇంతటితో నీ లెక్క కుదర్చబడింది, నీ కౌంట్ అయిపోయింది పదాన్ని. ఇప్పుడు ప్రతి ఒక్కరి గురించి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆ గొడ్డలు ఎక్కడ ఉందంట? చెట్టు మొదల్లో ఉంది, వేరు దగ్గర ఉంచబడింది అని ఉంది బైబుల్. అంటే మన మెడ దగ్గర గొడ్డలు ఉంది, పోతామని. సో నువ్వు ఆయన చిత్తం ఏమిటో ఎరిగి బ్రతుకుతావా? ఆయన చిత్తం ఏమిటో నాకు అనవసరం, లోకపరంగా బ్రతకటం నా ముఖ్యమంట, అంతా నీ చేతిలో ఉంది. అందుకనే ద్వితీయోపదేశకాండం ఇంటికి వెళ్ళాలని 30:19 ఉంటది, జీవము మరణము, ఇంకా ఇంకేమున్నాయి? ఆశీర్వాదం శాపం నీ ఎదుటే ఉంచబడి ఉన్నాయి, నీకు సాక్షులుగా ఆకాశాన్ని ఉంచాను అన్నాడు. సో నువ్వేం చేస్తున్నావు అనేది ప్రకృతి చూస్తుంది. నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నది ఏంటి? నీ అప్గ్రేడ్ గురించా, లేకపోతే నేను ఇక్కడ ఎంత డౌన్ అవ్వాలని నేర్చుకున్నావా? ఆలోచించుకుంటూ పరీక్షించుకుంటూ మీరు బల్లలో చేతులు వేయండి, అప్పుడు ఆత్మయందు పూర్ణులై ఉంటారు. ఇట్టి ధన్యత మీకు దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ లోకం అయితే నువ్వు గొప్పగా ఉండు, నీకంటే గొప్పవాడెవడు, ఎక్కడ తగ్గొద్దు అని నేర్పిస్తుంది. అది శరీరపరమైన జీవపు డంబము అని నువ్వు చెప్పావు. ఆ చెప్తున్న రీతిలోనైనా మేము ఎలా ఉండాలో నేర్పించారు. మీ కోరిక ఏమిటో కూడా తెలియచేశారు. కానీ లోకం దేవుడికి కోరికలు ఉంటాయా అని చెప్పింది. ఆయన ఆ వెటకారంలో నుంచి నీ బాధను మాకు తెలియచేస్తూ, ఆ బాధను గుర్తు చేసుకునే విధానంలో తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకోవడం ముఖ్యము అన్నావు కనుక మేమందరం నీ పాదక్రాంతులమై నీకు ఇష్టమైన బ్రతుకుని బ్రతకడానికి మమ్మల్ని సిద్ధపరచండి. యేసునామం నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.